బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ కాలు రెచ్చిపోతూ ఉన్నారు. నకిలీ పోర్టల్స్ తో లాభాలు పడాలని చూస్తున్నారు. తాజాగా ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్లో పైరసీ సినిమాలు ప్రత్యక్షమయ్యాయి. ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ఓ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. పోర్టల్లోకి వెళ్తే టర్మ్ ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అండ్ రివైవల్ గైడ్ పేజీకి రీడైరెక్టర్ అవుతుంది. ఇక ఈ పేజీలో పైరసీ సినిమాలు ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇక మరోవైపు ఐబొమ్మ పేరును పైరసీ వెబ్సైట్లు వాడుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఉన్న వెబ్సైట్లకు ఐబొమ్మగా పేరు మార్చారు కొందరు నకిలీగాలు. వాటిపై క్లిక్ చేస్తే తమ పేజీకి రీడైరెక్ట్ అయ్యేలా సెట్ చేశారు. తాజాగా ఐబొమ్మ ప్లస్ వెబ్సైట్ పై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పదవి సినిమా పైరసీకి సంబంధించిన రెండు కీలక వెబ్సైట్లను ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు దీన్ని క్లోజ్ చేసినటువంటి కొంతమంది ఫేకులు వీటిని వినియోగించుకోకపోవడం ఫేక్ సంబంధించిన వెబ్సైట్లను క్రియేట్ చేసింది. తాజాగా ఎస్బీఐ ఇన్సూరెన్స్ సంబంధించిన పోర్టల్లో ఫైరసీకి సంబంధించిన సైట్స్ ప్రొఫెషన్ కావడం ప్రొఫెషన్ అయితే ఇంత చదకలే వేసేట్టుగా చెప్తుంది. ఇప్పటికీ ఐబొమ్మతో పాటు బొఫంతో పాటు సైట్లకు సంబంధించి ఇమీడియట్ అవి ఆపరేట్ చేసిన వాటిని క్లోజ్ చేశారు. కానీ ఐబొమ్మ 1 పేరుతో కూడా ఒక ప్రత్యేకంగా సైట్ ని ఏర్పాటు చేసి ఆ సైట్ ని క్లిక్ చేస్తే మూవీ రూల్స్ తో పాటు మరికొన్ని సినిమాలకు సంబంధించి ఏవైతే గతంలో ఇస్తున్నాయో వాటికి సంబంధించి వెళ్ళడం ప్రస్తుతానికైతే కొంత చర్చనీయాంశంగా మాట్లాడుతుంది. ఇప్పటికే సినిమా ఫేమ్స్ సంబంధించి కావచ్చు ఐబొమ్మతో పాటు బొప్పం సంబంధించిన సైట్లు క్లోజ్ అవ్వడంతో సినిమాలు చూసేందుకు కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొంతమంది పేటుగాళ్లు కొన్ని ఈ తరహా ఎస్బీఐ ఇన్సూరెన్స్ తో పాటు కొన్ని సైట్లని చేసుకొని వాటికి సంబంధించి కూడా వాటి ఎప్పుడైతే ఇప్పటికే మూవీ రూల్స్ తో పాటు కొన్ని మనుగడలో ఉన్న సైట్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్ సంబంధించి కూడా ప్రత్యక్షం కావడం ప్రసాద్ చేసే కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇప్పటికే ఇమ్మడి రవిని 2వ రోజు కస్టడీలోకి తీసుకొని కూడా ఈ సైట్లను ఏ విధంగా మెయింటైన్ చేశాడు, ఎవరు టెక్నికల్ గా కొంత ఎక్కడికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ ఇన్సూరెన్స్ సంబంధించిన